అహింస. ఒక కాలనీలో చాలా మంది పిల్లలుండేవారు. వాళ్ళందరూ స్నేహితులు. ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు మైదానంలో కలిసేవారు. హే నవీన్, మనం ఇవాళ ఫుట్బాల్ ఆడదామా? సరే ఆడదామే. అలా చూడు, ఆ కొత్త పిల్లాడు ఇక్కడికే వస్తున్నాడు. అవును, తన పేరు రవి. మా పక్కింటికి కొత్తగా వచ్చారు. ఓ, తను మన దగ్గరికే వస్తున్నాడు. హే రఘు, నన్ను మీతో కలుపుకుంటారా? ఖచ్చితంగా. రవి, ఇతనే నవీన్. నవీన్, ఇతనే రవి. ఓకే. మా జట్టుకి నిన్ను ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్స్ నవీన్. కాని నవీన్ రవిని ఆట పట్టించాలని చూశాడు. మరుసటి రోజు సాయంత్రం రవి వచ్చినప్పుడు నవీన్ కావాలనే అతని మీద బంతిని విసిరాడు. అమ్మా! ఆటంటే ఇలాగే ఉంటుంది. ఆడు ఆడు. ఈసారి రవి బాటిల్ నుంచి నీటిని నవీన్ కింద పారపోశాడు. రఘు, నవీన్ నన్ను ఎప్పుడు బాధ పెడుతున్నాడు. తప్పకుండా వాడికి ఇది తిరిగిస్తాను. రవి, అది చాలా తప్పు. నువ్వు అలా చేయకూడదు. మేము నీతో మంచి స్నేహితులుగా ఉండాలని అనుకుంటున్నాం. అందువల్ల తనతో స్నేహంగా ఉండు. ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం నవీన్, మా అమ్మ నాకు ఈ స్వీట్లిచ్చారు. ఇది నీకు ఇవ్వాలనే వచ్చాను. నా మీద నీకు అస్సలు కోపం లేదో? నీ మీద నాకు కోపం వచ్చింది, కానీ మళ్ళీ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను క్షమించు రవి. నేను నీతో ఈ కళ నడుచుకోను. నీతో మాత్రం కాదు, ఎవరితోనలా నడుచుకోను. ఇలా క్షమించమని అడగడమే అహింస అని అంటారు. నవీన్, ఇవాల్టి నుంచి నువ్వు దాన్ని పాటిస్తావని నమ్ముతున్నాను. అహింస చాలా మంచిది. ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. తీపిని పంచుకున్నారు. అహింస. హింస నుండి దూరముగా నుండుట. పర్పస్లీ, కావాలనే. ప్రాంక్, పరిహాసముగా చేయబడు పని.